2029 నాటికి వస్తువులతోనైనా సేవలతోనైనా ఇలా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 20 బిలియన్ యూరో వరకు పెంచే లక్ష్యంతో, అలాగే కొత్త టెక్నాలజీని ఉపయోగించి విలువ కలిగించే మార్పు తీసుకురావడమే ఇన్నోవేషన్, టెక్నాలజీ సహకారం వంటి కార్యక్రమాల ద్వారా టెక్ రీసెర్చ్ భాగస్వామ్యం కోసం, అలాగే స్ట్రాటజీ యాక్షన్ ప్లాన్ అంటే 2025 నుండి 2029 వరకు ఈ 5 సంవత్సరాలకు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను తయారు చేసి, అలాగే డిఫెన్స్తో పాటు భద్రతా సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ఎలా అనే దానిపై చర్చ జరిపి, అలాగే ప్రధాన సహకార రంగాల కోసం ప్రత్యేక ఒప్పందాలతో భారతదేశం, ఇటలీ మధ్య సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం కోసం స్పెషల్ స్ట్రాటజీ పార్ట్నర్షిప్ ఆ స్థాయికి తీసుకెళ్లే దిశగా 5 సంవత్సరాల కోసం జరిగిన ప్యాకేజీ మీటింగ్. అలా జరిగిన మీటింగ్ని మెలోనీతో చాక్లెట్ సంబంధం మరింత బలపడిందని ప్రజల చిలిపి భావన. అయితే జార్జియా మెలోనీకి కూడా తెలుసు, మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ చేతిలో పట్టుకొని అలా మీడియా ముందు నిలబడితే అది వైరల్గా మారుతుందని. అందరూ ఆ క్లిప్ని మరింత వైరల్ చేశారు. మోదీ ప్రధాన మెలోనీకి ఆరుద్ర నక్షత్రం చూపిస్తున్నాడని, వారిద్దరి జంట బాగుందని, ఇద్దరూ కలిసి ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నట్లు, అమ్మాయి పుడితే ఇటలీలో హనీమూన్కి వెళ్దామని మెలోనీ, అబ్బాయి పుడితే భారతదేశంలోనే హనీమూన్ చేద్దామని మోదీ ఇంట్లో గొడవలతో సతమతమవుతున్నట్లు ఇలా చాలా రకాలుగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో చాలా రకాలుగా వైరల్ చేశారు. కానీ భారత ప్రధాన మోదీ ఇటలీలో ఇటలీ ప్రధాన మెలోనీ టీంతో కలిసి ఆ మీటింగ్లో ఆ 5 చర్చలు ఫ్యూచర్ కోసమే చేశాడని ఎవరూ పట్టించుకోరు. కానీ అందరికీ కావలసింది మెలోడీ చాక్లెట్. అలాగే అందరికీ ఎవరేం చేస్తున్నారన్నదే కావాలి, కానీ వాళ్ళేం చేస్తున్నారనేది వాళ్ళే పట్టించుకోరు. ఎందుకంటే ఇది ఈనాటి సమాజం, కలియుగ సమాజంలో కలుపుల సమాజం.